చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ రోజు మరోసారి నేను మీ ముందుకు వచ్చాను న్యాచురల్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ వీడియోతో అనమాట. దీస్ ప్రోడక్ట్స్ ఆర్ లైక్ సూపర్ పని చేస్తాయి అనమాట. నేను ఆల్రెడీ ది ట్రై కాన్సెప్ట్స్ మీద 2-3 వీడియోస్ చేశాను. అవన్నీ ఐ బటన్ లో ఇస్తాను, ఇక్కడ ఐ బటన్ లో ఇస్తాను, మీరు తప్పకుండా వాచ్ చేయండి. వాళ్ళ ప్రోడక్ట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ బాగుంటాయి అనమాట. ఎవరైతే సస్టైనబుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నారో, బ్యాక్ టు రూట్స్ అంటే మన మమ్మలు నాన్నమ్మలు వీళ్ళందరూ యూజ్ చేసిన ఆర్గానిక్ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే తయారు చేయబడిన ఒక బ్యూటిఫుల్ బ్రాండ్ వచ్చేసి ది ట్రైబ్ కాన్సెప్ట్ బ్రాండ్స్. వీళ్ళ ఫేస్ వాష్లు అవని, స్క్రబ్లు అవని, లేదంటే హెయిర్ క్లెన్జర్స్ అవని, లేదా హెయిర్ ప్యాక్స్ అవని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. మీ హెయిర్ ఫాల్ అవుతున్నట్టయితే ఈ రోజు ఈ వీడియో మీరు కంప్లీట్ గా వాచ్ చేయండి. మీ హెయిర్ ఫాల్ మొత్తం చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ప్రోడక్ట్స్. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. టోటల్ గా నేను షేర్ చేసుకోబోతున్నాను 4 ప్రోడక్ట్స్. ఇవేవి కొత్తవి కావు, ఇంతకు ముందు నేను వీడియోలో చెప్పినవే. ఎంత బాగా పనిచేస్తాయి, ఇన్ని మంత్స్ తర్వాత ఏంటి డిఫరెన్స్ వచ్చింది, మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో కీప్ ఆన్ వాచింగ్. ఫస్ట్ నేను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రైబ్ కాన్సెప్ట్స్ లో మీరు ఏది ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఈ యొక్క ప్రోడక్ట్ 2-3 చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాంటి వాటిలో ఇది ఒకటి అనమాట. వీళ్ళది ఏంటి అంటే ది ట్రైబ్ కాన్సెప్ట్స్ 90 days మిరాకిల్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇట్స్ లైక్ ఏ ఛాలెంజ్. 90 days పాటు ఈ ఆయిల్ ని యూజ్ చేయాలి. నేను ఆల్మోస్ట్ ఇక్కడ వరకు యూజ్ చేస్తాను. మీరు చూస్తే ఇది వచ్చిన తర్వాత ఇది తప్ప నేను ఇంకే ఆయిల్ యూజ్ చేయడం లేదనమాట. దీంట్లోని మంచి సెసమి ఆయిల్, బ్రింగరాజ్, హైబిస్కస్, ఆమ్లా ఇవన్నిటితో ఇన్ఫ్యూజ్ చేసిన ఆయిల్. స్మెల్ సో గుడ్. గ్లాస్ బాటిల్లో వస్తుంది, పంప్ ప్యాకేజింగ్ లో వస్తుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకుని రూట్స్ నుంచి టిప్ వరకు శుభ్రంగా అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ డే పోసుకుంటే, తలకి స్నానం చేస్తే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. దీంట్ లోపల ఏవైతే ఉన్నాయో హైబిస్కస్, ఆమ్లా, బ్రింగరాజ్, సెసిమి ఇవన్నీ మన రూట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. వీళ్ళు రాశారు ఫస్ట్ థిక్కర్, స్మూదర్, లాంగర్ హెయిర్ అని, విచ్ వాళ్ళ వర్క్ అయితే సూపర్ గా చేస్తుంది. ఆల్మోస్ట్ నేను ఇక్కడ వరకు యూజ్ చేస్తాను, మీరు చూడొచ్చు. దీని వీడియో నేను ఫస్ట్ ది లాస్ట్ మంత్ కాక ముందు మంత్ చేసినట్టున్నాను. అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నేను వీక్కి 2 to 3 times యూజ్ చేస్తాను అనమాట. అంటే రేపు తలస్నానం చేయాలి అనుకున్నప్పుడు రాత్రి గ్యారంటీగా ఇది శుభ్రంగా అప్లై చేసి మంచిగా ఒక 3 minutes పాటు మసాజ్ చేసి నెక్స్ట్ డే తలస్నానం చేసేయండి. సూపర్ అంటే సూపర్. హెయిర్ ఫాల్తో ఎవరైనా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఒక్కసారి మీరు ఈ ప్రోడక్ట్ మీద మాత్రం ట్రయల్ చూడాల్సింది. స్మెల్ కూడా చాలా మనకి తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఇవన్నీ ఇన్ఫ్యూజ్ చేశారు అన్నది మనకి తెలుస్తుంది. ఆ ఆర్గానిక్ స్మెల్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆయిల్ రిమూవ్ కూడా అంతే ఈజీగా అయిపోద్ది. కొన్ని ఆయిల్స్ ఉంటాయి లైక్ క్యాస్టర్ ఆయిల్, అవన్నీ తలకి పెట్టినప్పుడు వదిలించడం చాలా కష్టం. నాకు వచ్చిన పర్సనల్ ప్రాబ్లం ఏంటి అంటే క్యాస్టర్ ఆయిల్ ఇవి యూజ్ చేసినప్పుడు, అది యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వాష్ చేసినప్పుడు నార్మల్ షికాకాయ వీటితో వాష్ అవ్వదు. సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ షాంపూ యూజ్ చేయడం వల్ల తిరిగి డ్రై అయిపోద్ది అనమాట. అదో పెద్ద ప్రాబ్లం, అదొక వేరే లెవెల్ ప్రాబ్లం. సో ఎవరైనా ఒక ప్రోడక్ట్ మేము ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి ట్రై చేస్తా అంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు నిజంగా హ్యాపీ అయిపోతారు. తర్వాత కింద కామెంట్ సెక్షన్ లో నాకు థ్యాంక్ యూ చెప్తారు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లుక్ ఎట్ ది ప్యాకేజింగ్. ఇవన్నీ మనం హ్యాపీగా అన్ని ప్రోడక్ట్స్ ది కొనిన తర్వాత వాడిసిన తర్వాత మనం ఇంట్లో కిచెన్ లో మస్తు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం డిఐవైస్ చేసినవి పెట్టుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. లైక్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ హెయిర్ క్లెన్సర్. ఇందులో వచ్చేసి సోప్ నట్స్ అంటే కుంకుడికాయలు, షీకాకాయ, ఫెనిగ్రీ అండ్ హైబిస్కస్ ఉంది, అంతే, మరి ఇంకేం లేదు. ఇందులో ఏంటి అంటే ఇది షాంపూ లాగా అనమాట. మీరు కనుక ఆయిల్ అప్లై చేస్తే దీంతోనే మీరు హ్యాపీగా రిమూవ్ చేసుకోగలుగుతారు. ఇందులో ఏం లేదు, కుంకుడికాయలు, షీకాకాయ, మెంతులు, హైబిస్కస్ ఉంది. ఫర్ లాంగ్ స్మూత్ హెయిర్ ఇది 250 grams అనమాట. అండ్ ది ట్రైబ్ కాన్సెప్ట్స్ అన్నది హ్యాండ్ మేడ్, నో ప్రిజర్వేటివ్స్, నో సిలికాన్ ఫ్రేగ్రెన్స్, క్రూయల్టీ ఫ్రీ అండ్ వేగన్, నో కలర్ యాడెడ్, ప్లాంట్ బేస్డ్. ఆఫ్ కోర్స్ కుంకుడికాయలు చెట్టు నుంచే వస్తాయి, షీకాకాయ చెట్టు నుంచే వస్తుంది, ఫినిగ్రీ, హైబిస్కస్ అన్ని చెట్ల నుంచే వస్తాయి. సో కెమికల్స్ ఏం లేవు అని చెప్తున్నాను అనమాట. సో దీంట్లోని వీళ్ళు దీంతో పాటు పౌడర్తో పాటు మనకు ఒక చిన్న స్పూన్ కూడా ఇస్తారు, లైక్ దిస్. చూసారు కదా, ఇలా స్పూన్ కూడా ఇస్తారు. ఇది ఒక 2-3 స్పూన్లు తీసి కర్డ్ తో కానీ వాటర్ తో కానీ మిక్స్ చేసి మన హెయిర్ కి అప్లై చేసి 5-10 minutes తర్వాత మెల్లిగా మీరు మసాజ్ చేయడం మొదలెడితే మెల్లిగా నొరగ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు కుంకుడికాయలతో స్నానం చేసినట్టయితే ఇంతకుముందు మీకు తెలుస్తుంది ఎలా వస్తుంది అనేసి. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ షాంపూ లాగా ఫుల్ వైట్ కలర్ ఫోమ్ లాగా వచ్చేది. చాలా
లిటిల్ ఫ్రాత్ వస్తుంది అనమాట, కొంచెం ఫ్రాత్ వస్తుంది. సో 2 times చేస్తే మీ హెయిర్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోతుంది అండ్ నీట్గా ఉంటుంది అండ్ అస్సలు ఫ్రిజీ కూడా అవ్వదు అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ఆయిల్ని మాత్రమే రిమూవ్ చేస్తుంది. మీ న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగే ఉంటాయి కాబట్టి మీ హెయిర్ అన్నది చూడడానికి కూడా బాగుంటుంది అండ్ బ్లాక్గా ఉంటుంది. నెక్స్ట్ నేను చూపించబోతున్నాను ద ట్రైబ్ కాన్సెప్ట్ రూట్ స్ట్రెంథనింగ్ అండ్ కండిషనింగ్ హెయిర్ మాస్క్ అనమాట. ఇది వచ్చేసి ఎవ్రీసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ మీది ఎక్కువ ఫ్రిజీ హెయిర్ అంటే 15 daysకి ఒకసారి యూజ్ చేయండి సరిపోతుంది. లైక్ మంత్కి ఒక 2 times ఇలా యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇందులో ఉంది లికోరిష్, బ్రింగరాజ్, హైబిస్కస్ లీఫ్ అండ్ ఫ్లవర్ అనమాట. ఇందులో ఏం రాస్తారో అవి మాత్రమే ఇందులో ఉంటాయి. నీకు అన్నోన్ కెమికల్స్, అన్నోన్ ప్రోడక్ట్స్, అన్నోన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో ఏమి వేయరు అనమాట. అండ్ ఇది వచ్చేసి 100 grams అండి. ఇది రాసుకున్న తర్వాత మీ హెయిర్ సూపర్ షైనీ అయిపోద్ది. అబ్బా ప్రతి ఒక్కరు అడుగుతారు ఏం రాసావు నీ జుట్టుకి అంత మెరుస్తుంది అన్నట్టు అడుగుతారు అనమాట. అండ్ ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి ది ట్రైబ్ కాన్సెప్ట్స్ అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి ఏదైనా వర్క్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఇలా రిజల్ట్స్ అయితే రావు. సో మనకు కొంచెం మెల్లిగా వస్తాయి. బట్ ఫీల్ ఏదైతే ఉందో అది ఫస్ట్ వాష్ నుంచి వస్తుంది అనమాట. ఇది కూడా మీరు కొంచెం తీసి మన హెయిర్కి అప్లై చేసుకుని మిక్స్ విత్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ లైక్ గ్రీన్ టీ, కోకోనట్ మిల్క్, కర్డ్ ఎక్సెట్రా మనం అప్లై చేసిన తర్వాత 30 to 40 minutes ఉంచుకొని మస్తుగా హెయిర్ వాష్ చేసి మన హెయిర్ క్లెన్సర్తో. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫేస్కి అన్ని నేను హెయిర్కి 3 products అండ్ ఫేస్కి 1 product. ఈ 4 products మీరు కొనుక్కుంటే ఇంకేం కొనాల్సిన అవసరమే లేదు. మన అన్ని ప్రాబ్లమ్స్ని ఇది సాల్వ్ చేసేస్తాయి అనమాట. ఇది వచ్చేసి ఫేస్ బ్రైటనింగ్ డైలీ క్లెన్సర్. ఇందులో 12 organic ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. క్లెన్స్, స్క్రబ్, మాస్క్. ఇది మాస్క్ గా పనిచేస్తుంది, అదేంటి ఫేస్ వాష్ గాను పనిచేస్తుంది అండ్ స్క్రబ్ గాను పనిచేస్తుంది అనమాట. సో ఇందులోని మొత్తం 12 organic ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట. మన ఫేస్ కి ఏదైతే అవసరం అవన్నీ లైక్ శాండిల్వుడ్, నీమ్, తర్వాత వచ్చేసి మరి బేజల్, తర్వాత టర్మరిక్, వైల్డ్ టర్మరిక్, రోజ్ పెటల్స్, ఇలాంటి 12 organic ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనమాట. మీరు ఇది చాలా బుజ్జి స్పూన్ వస్తుంది అనమాట. ఇందులోని ఇంత చిన్న స్పూన్ జస్ట్ మీరు ఎవ్రీడే కోసం చాలా కొంచెం చేతిలో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇలా చేయండి. మీరు ఫేస్కి చిన్న లైట్ మసాజ్ లాగా చేసి ఫేస్ వాష్ చేసేయండి. మీరు జస్ట్ నార్మల్ మాయిశ్చరైజర్ ఇవే పెట్టుకుని ఈజీగా వదిలేస్తుంది. లైక్ మీరు ఏమైనా ఎక్కువ లిప్స్టిక్, మస్కారా, ఐబ్రో అంటే ఫస్ట్ కొంచెం క్లెన్స్ చేసిన తర్వాత దీంతో ఫేస్ వాష్ చేసుకోవాలి. మాస్క్గా అనుకోండి కొంచెం కర్డ్లో దేంట్లో అయినా మిక్స్ చేసి మీ ఫేస్కి అప్లై చేసి ఒక 10 minutes ఉండిన తర్వాత వాష్ చేసుకోవచ్చు. స్క్రబ్ చేయాలనుకునే రోజు కొంచెం ఫేస్ వాష్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ మసాజ్ చేస్తే స్క్రబ్గా అయిపోద్ది అనమాట. దీని స్మెల్ అయితే ఇది నాకు అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది. ఎందుకు అంటే నా మాస్క్ యాక్ని ఏదైతే ఉందో అది దీనివల్లే పోయిందనమాట. లైక్ మాస్క్ పెట్టుకుని మీకు 2-3 months ముందు మీరు నా వీడియోస్ చూస్తే నేను మీకు ఇలా ఇక్కడ చూసాను నా మాస్క్ యాక్ని వల్ల నా స్కిన్లో ఎన్ని మచ్చలు అయిపోయాయో. అసలు నా స్కిన్ ఒక్క మచ్చ కూడా ఉండేది కాదు నా మొహం మీద. అలాంటిది మాస్క్ పెట్టుకుని 2 years నుంచి ఎన్ని మచ్చలు అయిపోతున్నాయి. అదొక రకమైన పెయిన్ఫుల్ యాక్ని వస్తుంది. తర్వాత దాన్ని కెలుపుతాం కదా గింగి అని, తర్వాత అదేమో మార్క్ మారిపోతుంది. ఆ మార్క్స్ అనేవి పోవట్లేదు. అవి వాటికి డెర్మటాలజిస్ట్ని చూపిస్తే వాళ్ళు నాకు పీలింగ్స్ చేయాలి, ఇది చేయాలి అన్నారు. సో ఫస్ట్ ఆర్గానిక్గా ట్రై చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మాస్క్ యాక్ని కూడా రావడం చాలా వరకు తగ్గింది. ఇప్పుడు కూడా మాస్క్ పెట్టుకుంటున్నాను కదా, పెట్టుకున్నా చాలా వరకు తగ్గింది. అండ్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి కూడా లైట్ అయ్యాయి అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దీస్ ప్రోడక్ట్స్ అండి. ది ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళ వెబ్సైట్ లింక్, ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. అది ఈ రోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా పక్క నుంచి మీరు చూసే ఉంటారు. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మిగతా డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అక్కడ కూడా చెక్ చేయండి, వాచ్ చేయండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పుడు టాటా, బాయ్ బాయ్. బీ సేఫ్, స్టే అట్ హోమ్. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.